నమస్కారం అండి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. అందరు బాగున్నారు కదా? బాగుంటాం, ఎందుకంటే మనకు సాయి ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడూ చల్లగా బాగుంటాము. ఎప్పుడైనా మనం ఆనందంగానే ఉంటాము. ఆ ఆనందాన్నే చూసి ఎంతో సంతోషపడతాడు కదా మన సాయి. అలాగే ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంటికి సంబంధించి పూజ గదిలో ఎలాంటివి పెడితే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. పూజ గదిలో దేవుడి పటాలు ఒకటికి మించిన ఒక అవతారానికి ఒకటే ఫోటో ఉండాలి. 2-3 ఫోటోలు పెట్టకూడదు. అలాగే విగ్రహాలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక బొటనవేలు సైజు అయినా కొంచెం పెద్దగా అయినా పెట్టచ్చు, కానీ అంతకంటే పెద్ద విగ్రహాలు మాత్రం పూజ గదిలో పెట్టకూడదండి అని పండితులు చెప్తున్నారు. అలాగే శుక్రవారమైనా మంగళవారమైనా మన ఇంట్లో ఏ చెడు దృష్టి ఏ పీడలు లేకుండా ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మంచిగా ఒక ప్రత్యేకమైన ధూపం వేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా పాజిటివ్ ఆలోచనలతోటి ఉంటారు. అలాగే శుక్రవారం రోజు మనము బండలు తుడిచే నీళ్ళలో కొంచెం గల్లుప్పు వేసి ఇల్లంతా తుడిచామంటే ఆ గల్లుప్పు వేసినందువల్ల ఇంట్లో ఉన్నంత నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుంటారు. లక్ష్మీ కటాక్షం కూడా త్వరగా కలుగుతుంది. లక్ష్మీమాత మన ఇంట్లోకి నడుచుకుంటూ. ఈరోజు ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరందరూ కోటీశ్వర్లు అవుతారు. హాయిగా